బిగ్ బాస్ నామినేషన్స్ ఎలా అనిపించాయండి? అందరూ తనుజని టార్గెట్ చేసినట్టు అనిపించిందా? నాకైతే అనిపించలేదండి. తనుజ గారు అందరినీ కావాలని టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. సో వాళ్ళ పాయింట్ చెప్పడం జరిగింది. తనుజ గారు ఇక్కడ చూడండి, సపోజ్ నేను నిన్ను నామినేట్ చేస్తున్నా, నువ్వు నన్ను చూడాలి, నేను నిన్ను చూడాలి, కావాలని కెమెరాలో వస్తుంది అక్కడ పోయి. ఎందుకండి అంటే పోర్ట్రేట్ ఏదో నేను గొప్ప వ్యక్తిని ఏదో అంత అవసరం లేదు. సో వాళ్ళు చెప్పిన పాయింట్ కరెక్టే, ఇమ్మాని చెప్పిన పాయింట్ కరెక్టే, సో వేరే వాళ్ళు చెప్పిన భరణిగా చెప్పిన కూడా పాయింట్ కరెక్టే. సో నేను బాండింగ్ వల్ల బయటికి వెళ్ళినా ఆ బాధ ఏందో నాకు తెలుసు. ఒకసారి నువ్వు బయటకు వేస్తే నీకు ఆ బాధ తెలుసు అనుకున్నాను. సో ఆయన చెప్పిన పాయింట్ కరెక్ట్. దివ్య మాట్లాడినప్పుడు చాలా బాగా అనిపించిందండి. సో ఏంటంటే భరణి గారిని తనుజ నామినేట్ ఇచ్చాం కదా, సో దివ్య నామినేట్ తనుజ చేయగానే నువ్వు భరణి గారికి ఫేవర్ ఉన్నావు అన్నది. కానీ దివ్య చెప్పిన పాయింట్ చాలా అద్భుతంగా అనిపించింది. దివ్యను ఢీ కొట్టలేకపోయింది తనుజ అన్న ఫీలింగ్ అయింది. ఇంత ఇమ్మానియల్ వాళ్ళంతా ఉన్నప్పుడు కూడా కొద్దిగా వాళ్ళ డామినేట్ అనిపిస్తుంది ఎవరిది, మన తనుజది. కానీ ఇక దివ్య మాట్లాడుతున్న విధానం చూస్తుంటే బాగా పడ్డదరా తనుజ అనే ఫీలింగ్ అయితే నాకు కనిపించిందండి. అంటే ఇప్పుడు బర్నీ గారు బయటికి రావడం అంటే ఒక్క తనుజే కారణం కాదు కదా, దివ్య కూడా కారణమే కదా. సో మరి ఓన్లీ తనుజనే అన్న అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకటే చూడండి, దివ్య ఎప్పుడు కూడా అంటే భరణి గారిని అంత ఓన్ చేసుకొని సో అంత ఇబ్బంది పడింది లేదు. ఈమెనే నాన్న అంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, తనుజకు చెప్తున్నా, భరణి గారి నాన్న అంటది, మాధురిని అమ్మ అంటది, రాముబాయ్ ఉంటాడు కదా తనని తమ్ముడు అంటది, ఇమ్మానియల్ని బావ అంటది. సో ఈ మధ్య కళ్యాణ్ కూడా లవర్ బాయ్ అంటుంది. ఎందుకు ఈ బాండ్లు, ఫేక్ బాండ్ ఎందుకు? దివ్య అట్లా లేదే. దివ్య చాలా జెన్యున్గా ఉంది. తన స్టైల్లో తన గేమ్ ఆడుతుంది. కానీ తను చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఇప్పుడు గతంలో ఇమ్మానియల్ భరణిగా సపోర్ట్ చేయలేదని ఇమ్మానియల్తో మాట్లాడలేదు తనుజ. మొన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, దివ్యాల మాదిరి అమ్మ ఉండే కదా వైసీపీ లీడర్, తనకు డైరెక్ట్ నామినేట్ చేసింది. నువ్వు అమ్మ అంటావు, మనం నామినేట్ చేస్తావు, సేవ్ చేసే ఛాన్స్ ఉన్నా కూడా సేవ్ చేయవు. నీ ఫేక్ గేమ్ కాదా, నువ్వే ఫేక్ ఆడుతున్నావు గేమ్ కావాలని. దివ్యల మాధురి గారే నామినేట్ చేయమని చెప్పినట్టు అంటే ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కదా దివ్యల మాధురి గారు. నువ్వు ప్రజలకు నువ్వు ఏం చెప్పావు, మా ఇద్దరి మంది మంచి బాండ్ అన్నావు. సో అట్లా బాండ్ ఉన్న వ్యక్తులు ఎందుకు ఖరాబ్ చేసుకుంటావు? భరణి గారిని నిన్న నువ్వే నామినేట్ చేసినావు. అంతమంది నీకు బాగా ఫేవర్ ఉన్న వ్యక్తి ఇమ్మానియల్, ఆయన నువ్వే నామినేట్ చేసినావు. సో మాధురి గారు ఎలిమెంట్ అవ్వడానికి కూడా నువ్వే కారణం. సో నువ్వు అన్నాను కాదా, నువ్వు ఫేక్ ఆడుతున్నావు తప్ప కానీ మిగతా వాళ్ళు ఫేక్ ఆగినట్టు నాకు కనిపించట్లేదు వాస్తవంగా. భరణి గారు ముందు ఎలా అంటే గేమ్ ఆడేవారు, ఇప్పుడు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుందా లేదా? అవును, వాస్తవం అదైతే. భరణి గారు ఇంకా ఓపెన్ అప్ కావాలి. తనుజకి ఫేవర్గా దివ్యకి ఫేవర్ ఉండకుండా కొద్దిగా అంటే మన లాస్ట్ చూసాం కదా బిగ్ బాస్ 7లో శివాజీ గారు పెద్ద దిక్కులాగా ఉండేమాట. ఈయనేమంటే నేను పెద్దోడిని కదా, వీళ్ళకి ఏం చెప్పాలన్నా కొద్దిగా ఆలోచిస్తాను. కానీ ఒక స్టెప్ తను కూడా ఆలోచించి ముందుకు ఆడితే బాగుంటుంది. సేఫ్ గేమ్ ఆడదాం మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను కూడా యాజ్ ఒక అభిమానిగా. అంటే ఇప్పుడు ప్రోమోలో చూసుకున్నట్టయితే దివ్య, పవన్ అలాగే రాము వీళ్ళ ముగ్గురులో ఎవరు బాగా ఆడినట్టు అనిపించింది? నాకైతే పవన్ చాలా బాగా ఆడుతున్నాడు. తన వే ఆఫ్ స్టైల్ కానీ ఇందాక కూడా చెప్పినట్టుగా తనకున్నంత కేపబిలిటీ ఎవరికి లేదు. సో తను మంచిగా గేమ్ ఆడగలుగుతాడు, మంచిగా కేపబిలిటీ ఉంది, మంచి సత్తా ఉంది. కాకపోతే తనకున్న మైండ్స్ ఏంటంటే ఒక అమ్మాయి వెంటబడి తను డిస్టర్బ్ అవుతున్న ఫీలింగ్ ఒకటే ఉంది. సో తనైతే ఇక్కడ నుంచి గ్రహించి లవ్వే గేమే కాబట్టి గేమ్ మీద ఫోకస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అంతే. ఇమ్మాన్యుయల్ గేమ్ ఎలా ఆడుతున్నాడు? ఇమ్మాన్యుయల్ తోపండి, ఆయన తన ఢీ కొట్టే ఛాన్స్ ఎవరు లేదు. సో ఇమ్మాన్యుయల్ కొట్టే తనకున్న మైనస్ ఏంటంటే కొద్దిగా ఆలోచిస్తారన్నమాట. ఇప్పుడు తను కామెడియన్ కదా, సో అందరి దగ్గర కామెడీ చేయాలి. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కామెడీ చేయాలి. సపోజ్ నీతో గొడవడ్డా అనుకో, నీ మీద నేను జోక్స్ చేయలేను. సో అందుకోసమే అందరితో మంచిగా ఉంటున్నాడు కాబట్టి ఆ మంచితనమే తనకు చెడు అవుతుంది అన్న ఫీలింగ్ ఉంది. కానీ నిజంగా చెప్తున్నా, బిగ్ బాస్ చరిత్రలో చాలామంది కామెడియన్స్ వచ్చారు పోయారు, కానీ ఒక కామెడియన్ మాత్రం బిగ్ బాస్ ఆయన కప్పు కొట్టబోతున్నాడు. ఆయన ఎవరంటే ఇమ్మాన్యుయల్ అనుకోవచ్చు. ఎందుకంటే తన గేమ్ ఆడుతాడు, నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, గేమ్ స్ట్రాటజీ చాలా బాగుంటుంది, అందరితో క్లోజ్ ఉంటాడు. ప్రతి ఒక్క మీరు చూసుకోండి, కామన్ మ్యాన్స్ కూడా మొన్న ఏదో ఓటింగ్ వేస్తే 92% ఓటింగ్ వచ్చింది తనకి. సో తను ఇంకా నామినేషన్ ఒకసారి రాలేదు. ఒక్కసారి నామినేషన్కి వస్తే ఇమ్మాన్యుయల్ అంటే ఏంది, ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ పవర్ ఏంది ఒకసారి చూపిస్తాం ఆయన ఒకసారి నామినేషన్కి వస్తే. అంటే ఏంటి ఎలిమినేట్ చేసి చూపిస్తారా? మీరు చూస్తారా మీ 100% తనకున్న ఫాలోయింగ్ ఏందని, తను ఎలిమినేట్ అవుతారా లేకుంటే మీ పిఆర్ తన ఎలిమినేట్ అవుతారా చూద్దాం. అప్పుడు పిఆర్లు ఎందుకులే కానీ అంటే మీకు ఎవరు తనుజ గేమ్ ఎలా అనిపిస్తుంది? ఫేక్ అనిపిస్తుందా మీకు? అర్థం కాలేదు. తనుజ గేమ్ ఎలా అనిపిస్తుంది? ఫేక్ చెప్తే అంతే. తనుజ 100% కప్పటి నాటకం, ఒక డ్రామా ప్లే చేస్తుంది, డ్రామా క్వీన్. తను ఎప్పుడు చూసినా నాన్న అని నాన్నని తిరుగుతుంది, అమ్మని అమ్మని తిరుగుతుంది, ఇమ్మాన్యుయల్ బావ అంటది, రాము అతను తమ్ముడు అంటది. ఈ డ్రామాలు బిగ్ బాస్కి ఎందుకు వస్తాం అంటే అక్కడ ఫోన్లు ఉండవు, ఎంటర్టైన్మెంట్ ఉండదు, వాచ్ ఉండదు, కెమెరా ఏమంటారు కదా టీవీలు ఉండవు. అట్లా దగ్గర నీకు జెన్యూన్ బయటకు రావాలి. అక్కడ పోయి ఇట్లా ఫేక్ ఆడడం ప్రజలు నచ్చట్లేదు. ఒకప్పుడు పల్లవి ప్రశాంత్ అని ఒక వ్యక్తి ఉండే, సేమ్ ఇదే డ్రామా ఒక సెంటిమెంట్ క్రియేట్ చేశాడు, అది వర్కౌట్ అయింది. కానీ అదే వర్కౌట్ మళ్ళీ కాదు, అన్నిసార్లు వర్కౌట్ కాదు. ఈసారి అయితే మేము అనుకుంటాం, మేము ఫిక్స్ అయినాం, ఒక తెలుగు వాళ్ళు గెలవాలి బిగ్ బాస్ అని కోరుకుంటాము. ఆ తెలుగు వాళ్ళు సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయల్ అన్నది ప్రజలు ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ. సో వాళ్ళు గెలిపించుకుంటారు ప్రజల్ని.
సజ్జన్న గారు తన టాప్ అయ్యేది క్యాండిడేట్, కానీ తనైతే కప్పు కొట్టదు. టాప్ అయ్యి కూడా కష్టమే. తను ట్రై చేస్తుంది. అవునని కాదన్నా బిగ్ బాస్ నేను చూడాలన్న ఫీలింగ్ ఎందుకు కలిగింది అంటే తన గేమ్ ఆడింది. ఫస్ట్ తన గేమ్ ఆడింది. ఫస్ట్ బిగ్ బాస్ అందరూ పోయిన తర్వాత ఎవర్రా మీరంతా అనుకున్నాం, కానీ తను ఆడిన గేమ్ చూసి చాలా బాగా అనిపించింది. సో సంజన అయితే ఎక్కువ రోజులు ఉండరండి, అతి తక్కువ టైం తను కూడా వెళ్ళిపోతుంది. అంటే నిన్న నామినేషన్స్ చేసేటప్పుడు సంజన రీతుని చేశారు కదా, సో అది డిఫెండ్ చేసుకోవడం మంచిగా చేయలేదు అని మీకు ఏమన్నా అనిపించిందా? డిఫరెంట్ కాదండి. సపోజ్ నువ్వు నాకు త్యాగం చేసినావు, నువ్వు ఇప్పుడు నీకు హెయిర్ ఉంది, నువ్వు నా కోసం హెయిర్ కట్ చేసుకున్నావు, నీకు రుణపడి ఉండాలి కదా తను. సో బిగ్ బాస్ అనేది ఒక టాస్క్ అది. సో నీతో కొట్లాడే టైం వచ్చి కొట్లాడతా, కానీ నువ్వు నా కోసం త్యాగం చేసినావు కదా, త్యాగం మర్చిపోదు కదా. అందుకోసమే తన త్యాగం గుర్తు చేసుకొని ఏడ్చింది. తన తప్పు లేదు, కానీ తన అనిపించిన పాయింట్ కరెక్ట్ అనిపించింది. తన యొక్క జెన్యూనిటీ బయటకు అనిపించింది. కానీ కొంతమంది నెగిటివ్ మారుతున్నారు, కానీ తనైతే ఎక్కువ రోజులు అయితే ఉండదు నాకు తెలిసిన మటుకైతే. కానీ ఉన్న రోజు అయితే చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా జెన్యూన్ పర్సన్ తనైతే. రాము రాథోడ్ మొన్న చూసాం ఒక వీడియో, చాలా కామెడీ అనిపిస్తుంది. ఏదో చిల్ అవుతున్నమాట, ఏదో ట్రిప్ పోయినట్లుగా ఫీల్ అవుతుంది, బిగ్ బాస్ ట్రిప్ పోయినట్లు. అన్న గేమ్ ఆడన్న, నీకోసం చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది, దయచేసి మంచి గేమ్ ఆడితే బాగుంటాను కోరుకుంటున్నాను. ఫైటింగ్ స్పిరిట్ రావాలి, నీలో గేమ్ స్పిరిట్ రావాలి, నువ్వు మంచి డాన్సర్, మంచి డాన్స్ అయ్యి, మంచి సింగర్ మంచి పాటలు వాడు, దయచేసి మేము అది కోరుకుంటున్నావు. నువ్వు అండపడి టాప్ అయి ఉన్నా మనస్ఫూర్తి కోరుకున్నావు. ఇట్లానే సేఫ్గా మారితే కష్టం, నేను ఎవరు కాపాడలేరు. ఇప్పుడు బిగ్ బాస్ లోకి దువ్వాడ శ్రీనివాస్ అన్నట్టు కూడా కామెంట్స్ వస్తున్నాయి, ఏం చెప్తారు? కష్టం అన్న, ఆయన వస్తే మా వేరే వాళ్ళు ఊరుకోరు కదా, మా కుటుంబ ప్రభుత్వం ఊరుకోదు కదా, సో మేబీ రాకపోవచ్చు. కళ్యాణ్ అయితే ఓకే, పర్లేదు, బాగా నడుతున్నాడు తను కూడా. చాలా చక్కగా ఉన్నాయి నామినేషన్ చూసుకుంటే. అందరినీ నామినేషన్ చేస్తూ ఉన్నారు. సంజన గారు అన్నం తింటూ నేనేం చేస్తున్నా అసలు అని ఏడ్చింది. ఎవరి మీద? రీతు మీద. మళ్ళీ రీతు వచ్చి ఏం చేసింది, నువ్వు ఏడ్చుకమ్మా అని చెప్పి హద్దుకొని ఏడ్చిందన్నమాట. ఇట్స్ కాల్ అన్ ఎథిక్స్. ఎథిక్స్ అంటే నైతిక విలువలు అనమాట. లోపల గేమింగ్ పరంగా ఉంటారు, కానీ గేమింగ్ పరంగా కొట్లాడుకుంటారు, నరుక్కుంటారు. అంటే గేమింగ్ అయిన తర్వాత వాళ్ళు జెన్యూన్ వ్యక్తిగతమైన భావమైన పర్సన్స్ అనమాట. అందుకని చెప్పి మంచి చేసింది రీతు, చాలా మంచి, చాలా చక్కగా ఆడుతుంది. ఓకే ఫైన్. అంటే తనుజాని టార్గెట్ చేసినట్టు అనిపించిందా నామినేషన్స్ లో? తనుజాని ఎవరైతే టార్గెట్ చేస్తారో, కానీ తనుజానే ఉంటుంది. ఎవరు టార్గెట్ చేసినా కూడా తనుజాయే. ఆమెకి నెగిటివిటీ ఎట్లా వచ్చింది చెప్పమంటారా? ఫస్ట్ థింగ్ వాటర్ ఇట్ ఈస్ ఏంటంటే, ఎప్పుడైతే మనం 10 మందికి అన్నం పెట్టాలనుకుంటాం, అన్నం పెడితేనే నెగిటివిటీ వచ్చింది అనమాట. అర్థమైందా? అలాగే రేషన్ మేనేజర్గా ఒకప్పుడు ఉంది ఆమె. కర్రీ ఇంత వేసినారు, రసం ఇంత వేసింది, నాకు నన్ను అడుక్కొని నువ్వు రసం ఎందుకు వేసుకున్నావు, పప్పు ఎందుకు వేసుకున్నావు అంటే కొట్లాట్లు వస్తాయన్నమాట. రేషన్ మేనేజర్గా 10 మందికి ఫుడ్ అనేది ఒక మంచిగా సర్వ్ చేయాలని కోరుకుంటుంది కదా, అలాగే అనమాట. అక్కడి నుంచి ఆమె నెగిటివిటీ అయితే వచ్చింది, ఇప్పుడు తొలగిపోయింది కాబట్టి ఓకే ఫైన్, మళ్ళీ కంబ్యాక్ ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరి అంటే ఇప్పుడు ప్రోమోలో చూసుకున్నట్టయితే దివ్య, అలాగే డెమన్ పవన్, అలాగే రాము, వాళ్ళ ముగ్గురులో ఎవరు బాగా గేమ్ ఆడినట్టు మీకు అనిపించింది? ఆబ్వియస్లీ రాము గారు మంచిగా ఆడారు కదా. తంబెల్స్ అంటే ఆయన 6 ప్యాక్ లేకపోయినా సరే, తంబెల్స్ అంటే ఏం తెలిగిపోయినా సరే పైన ఇమ్మాయిలకు కూడా తెలియదు అనమాట. అంటే ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉండదో వాళ్ళే ఆడతారన్నమాట, ఎక్కడైనా అది గేమ్ అట్లా అనమాట. ఓకే. కళ్యాణ్ గేమ్ ఎలా అనిపిస్తుంది? కళ్యాణ్ గారు చూసుకుంటే గేమింగ్ పరంగా కంటే మళ్ళీ బయట పంచాయతీలు ఎక్కువ అయిపోయినాయి అన్నమాట. వాళ్ళు ఏదో ప్రేమ జంట ఏదో చేసుకుంటారు లోపల. రీతు ఎవరు డిమాండ్ పోను చేసుకుని ఈయనకేమి నువ్వెందుకు మాట్లాడినావు అంటే ఆమె ఏడ్చింది. ఓరు బాబు నువ్వు బాబు అని చెప్తా ఉంది అనమాట. పనిష్మెంట్ ఇచ్చారు, మాట్లాడదని మీరు పత్యాపరాలు పెట్టద్దని లోపల దయచేసి, జనాలు దూలేకున్నారు. మనం నువ్వు దిగాడు అట్లా చేసింటే చేయొద్దని మాట్లాడుతానే అనమాట. ఎథిక్స్ కాదు కానీ ఇక్కడ ఫుడ్ పెట్టామన్నమాట. ఫుడ్ పెడితే ఆల్రెడీ దివ్య మాట్లాడుతండి, మీకేం చెప్పింది, మీరు ఏం చేస్తున్నారు అసలు, మీరు చెప్పింది ఏంటి, మాట్లాడింది చెప్తే ఫుడ్ పెట్టి తినేటప్పుడు కూడా నువ్వేంటి అసలు అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ కళ్యాణ్ పోయేసి ఏంటి రీతికి ఇలా చేస్తున్నావు నువ్వు, అసలు అలా చేయడం పద్ధతి కాదు కదా, నువ్వు అలా డిమాండ్ పోనీ ఫుడ్ ఎలా తినిపిస్తావు అలా అంటే నీకెందుకు బొగడాగా అని చెప్పినట్టు ఫేస్ మీద చెప్పేసింది. అది పద్ధతి కాదు, గేమింగ్ కొద్దిగా చూసుకోనా కళ్యాణ్. సేఫ్ గేమ్ ఆడినందుకే బర్నీ గారు బయటకు వెళ్ళారు, మళ్ళీ సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నారు. సో మళ్ళీ ఉంచుతారంటారు ఆడియన్స్? 2 సార్లు సేఫ్ గేమ్ ఆడారు బర్నీ గారు అయితే, 3వ ఆడితే బయట పంపించేస్తారు. సేఫ్ గేమ్లు వద్దన్నా, ఇండివిజువల్ గేమ్ ఆడండి ఎవరైనా. సేఫ్ గేమ్లు దేనికి అంటే ఓకే సేఫ్ గేమ్ గురించి డిస్కస్. సేఫ్ గేమ్ అంటే ఏమైందంటే ఇష్యూ వ్యాపారము సేఫ్ గేమ్ గురించి పక్కన పెడితే అది అయిపోయింది. అంటే ఇద్దరి కూతుర్ల మధ్య నలిగిపోయి మధ్యలో నిలబడ్డాడు ఒకరోజు, డ్యాన్సింగ్ అటు బోల్ అని చెప్పి. మళ్ళీ కూడా ఏం జరిగింది, మొన్న రీసెంట్గా ఏం జరిగింది, యూపక్కేమో భరణి గారు, యూపక్కేమో తనుజ, ముందరేమో దివ్య. ఆమె ఏంటి అంటే ఒక చిన్న కూతురు ఒక నాన్న కొట్లాడితే పెద్ద కూతురు సజెషన్స్ ఇస్తాను అనమాట ముందరుండి, అది నిజమే ఇది నిజమే అని చెప్పి. ఒకప్పుడు తనుజ గారు కూడా భరణి గారిని ఏమని చెప్పేటోళ్ళు, నాన్న అని చెప్పాడు మాకు. ఎప్పుడైతే కంబ్యాక్ ఇచ్చారు అప్పటి నుంచి సార్ అంటాం అన్నమాట. ఎదిగి బాండింగ్ ఎటుపోయాయి బాండింగ్స్, ఆ బంధం అబద్ధమా అంటే అది కామెడీ కోసం చేస్తున్నారా అసలు ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నారా ఏంది అది
అది కానీ జనాలు తీసుకోవద్దండి. నాన్న అమ్మ చెల్లి లవ్వులు ఏం లేవు, ఎంటర్టైన్మెంట్స్ కోసం ఎథిక్స్ లేవో స్వామి ఆడ, జస్ట్ ఫర్ గేమ్ అంతే. ఓకేనా? వాట్ ఆర్ ఇట్ ఈస్ ఎనీ మోర్ క్వశ్చన్స్ అబౌట్? అంటే బిగ్ బాస్లో ఇప్పుడు 2 వీక్స్ నుంచి అసలు టాస్క్లు ఏం నడుస్తాయి అంటే మంచిగా నడుస్తున్నట్టు మీకు అనిపిస్తుందా ఈ సీజన్లో? డైరెక్టర్కి దండం పెట్టాలి, దండమే పెట్టాలి. చాలా చక్కగా ఎక్కడ లేని ఇటువంటి గేమింగ్స్ నేను చిన్నప్పుడు ఎన్నో ఆటలాడా. ఇలాంటి ఆటలు నేను ఎక్కడ చూడలేదు, లైఫ్లో కూడా ఎప్పుడు చూడనేమో. ఆ డైరెక్టరు అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. వాడి కప్పులు పెట్టేది ఉంటుంది, దివ్య ఆడింది, డంబెల్స్ పెట్టేది ఉంది, అదే ఆడింది, నీళ్ళు పోసేది, ఏంది ఇది? సూపర్ డైరెక్టర్ ఎవరు కానీ సూపర్. ఫోన్ వస్తుంది ఇప్పుడు ఈ మధ్య, బిగ్ బాస్ వస్తా ఉన్నాడు చెప్పండి, నీకు కదా రీతుకి అట్లా అనమాట. ఓకే ఫైన్. సుమన్ శెట్టి అన్న ఆయన ఒక నైతిక విలువలు తెలిసిన ఒక వ్యక్తి అనమాట. ఎలా ఆడుతున్నాడు అంటే ఏం చెప్పంటారు చెప్పండి? సాక్రిఫైస్ చేశాడు, సాక్రిఫైస్. నేను వెనకలు వెళ్ళాల్సింది, నువ్వు ముందు వెళ్ళిపోయావు. తెలుసా మీకు గేమ్ అది? తెలియకపోయినప్పుడు వద్దు, ఇంకా నాట్ డిస్కస్ దట్. తనుజకి ఎథిక్స్ ఉన్నాయి భయ్యా, తనుజకి ఎథిక్స్ ఉన్నాయి. ఓకే, ఆమె బర్త్డే పార్టీకని వెళ్ళింది, మళ్ళీ తిరిగి వస్తుంది, 1 వీక్లో తిరిగి వస్తుంది. బర్త్డే పార్టీ ముగించుకొని మళ్ళీ వస్తుంది అనమాట. ఎందుకంటే అలాంటి వాళ్ళు మన ఇంట్లో ఒక అక్క ఒక చెల్లి ఉంటారు అన్నమాట, గట్టి టపాసులా మాట్లాడేటోళ్ళు. అలాంటి ఎవరు లేక డిస్టర్బెన్స్ అవుతుంది లోపల. ఎవరున్నారు మాట్లాడారు అట్లా గట్టిగా? అప్పుడు అంటే ఏ అంటే భయపడతాం అన్నమాట. ఇప్పుడు భయపడడానికి ఎవరు లేరు. వరణి ట్రోల్ చేశాడా? నో తిట్టడం అంటే ఓకే, ఆమె ఇంటెన్షన్ ఆమె చెప్పింది, తిట్టడం కాదు కదా అది. ఎథిక్స్ లేవు కానీ ఓకే ఫైన్. ఓకే, నామినేషన్స్ వరకు అయితే బాగానే నడిచాయి. అలాగే నామినేషన్స్లో మన రీతును డెమోన్ పవన్ ఇద్దరు ఒకరినొకరు సేవ్ చేసుకుంటూ మంచిగానే వెళ్ళారు. నామినేషన్ వరకు వీళ్ళు అయ్యారు కదా, వీళ్ళు కూడా చాలా మంచిగానే మన వాళ్ళు మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉన్నారు. సాయి శ్రీనివాస్ అయితే వెళ్ళిపోతాడు అనిపిస్తుంది ఖచ్చితంగా. ఈసారి వెళ్ళిపోవడమే. ఒకవేళ ఈసారి సాయి తప్పించుకుంటే మాత్రం నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా భరణి గారే. ఇదైతే పక్క. ఆయన మాస్క్ నుంచి బయటికి రావట్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎందుకు మరి ఆ మాస్క్ మ్యాన్ అయితే వెళ్ళిపోయాడు, మరి ఇంకో మాస్క్ లేకుండా మాస్క్ మ్యాన్ వచ్చాడని చెప్పేసి భయం అవుతుంది అందరికీ. అంటే ఈ మాస్క్ మ్యాన్ ఎందుకు మరి ఇట్లా ఉన్నాడో చెప్పేసి అర్థం అవ్వట్లేదు. భరణి అనే పేరు పెట్టుకుని వచ్చిన మాస్క్ మ్యాన్ అనుకుంటున్నాను. లేదండి, ఇమాన్యుల్ ఇప్పుడు కాదు కదా, ఎప్పుడు రాడు నామినేషన్లో. కప్పు కొట్టుకుని ఇంటికి వెళ్ళిపోతారు అంతే, అదే పని. అంటే ఆయనే అంటే అన్ని విషయాల్లో ఆయనే కరెక్ట్గా ఆడుతున్నారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా బ్రో, ఖచ్చితంగా. లేదు గేమ్ అంటే స్టార్టింగ్లో తనుజను కొంచెం టార్గెట్ చేసినప్పుడు ఇమాన్యుల్ ఎందుకు డబుల్ గేమ్ ఆడుతున్నాడు, ఇమాన్యుల్ ఎందుకు ఈమెయిల్ టార్గెట్ చేస్తున్నాడు అనుకున్నాం. కానీ తర్వాత తనుజ గేమ్ చూసిన తర్వాత ఇమాన్యుల్ చేసిందే కరెక్ట్ అనిపిస్తుంది. అంటే ఇమాన్యుల్ కరెక్ట్ గేమ్ ఆడుతున్నాడు, ఏం సేఫ్ గేమ్ ఆడటం లేదు. అందుకే జనాలు కూడా ఇమాన్యుల్ని మంచిగా ఆదరిస్తున్నారు. ఇమాన్యుల్ అందుకే లోపల కూడా ఇమాన్యుల్ని ఎవరు టార్గెట్ చేయడం లేదు, తనుజ తప్ప. తనుజ విషయంలో ఏం చెప్తారు? ఏం చెప్పడం ఏంది? ఆమె గేమింగ్ అని తనుజ అదే చెప్తున్నది. ఏం చెప్పడం ఏంది? తనుజ గురించి ఏం చెప్పాలి? ఆయన డబ్బా ఏం లేదు అక్కడ, డొల్లా. టార్గెట్ ఏం చేయలేదండి, బయటికి పంపించాలి అంతే. ఎవరో ఒకరు వెళ్ళాలి కదా బయటికి వీక్లో. దీన్ని కొంచెం ముందుకు నెట్టు కింద పడిపోయింది. ఇప్పుడు తనుజ గారు నిన్న నాగార్జున సార్ ముందు వచ్చేసి తనుజ గారు సంజన కొంతమంది నన్నే టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు కదా. అసలు సంజన గారు నిజంగానే టార్గెట్ చేస్తున్నారు తనుజని మీకు అలా అనిపిస్తుంది? లేదు, సంజన గారు ఎక్కడ టార్గెట్ చేశారు బ్రో తనుజని? ఆవిడ చెప్పింది కదా. లేదు ఆమె ఏం టార్గెట్ చేయలేదు. కాకపోతే ఆమె ఏదో నార్మల్గా చెప్పుంటుంది కానీ ఆమె ఏం టార్గెట్ చేయలేదు. కాకపోతే తనుజని మాత్రం మన దివ్య అయితే మంచిగా పాయింట్ ఇచ్చింది. ఆ మాట్లాడిన పాయింట్లోని పాయింట్ టు పాయింట్ మంచిగా ఇచ్చింది. అలాగే భరణి గారు అయినా కానీ భరణి గారు అక్కడే ఉంటున్నారులే కానీ ఒక మాట ఇటు మాట్లాడే అంటే ఒక కుటుంబం మొత్తం గొడవ పెట్టుకుంటున్నారు. అత్త కూతురు, ఆ తర్వాత నాన్న, అమ్మేమో బయటికి పోయింది, మరి నాన్న ఒంటరి అయిపోయిండు. అత్తకేమో హస్బెండ్ దొరకలేదు, కూతురేమో ఇక ఏడుస్తుంది. సో బ్రో ఇప్పుడు గతంలో చూసుకుంటే తనుజతో ఎవరైతే క్లోజ్గా ఉన్నారో ఒక్కొక్కరు నామినేషన్ అయ్యారు. గతంలో భరణి గారు కావచ్చు, తర్వాత రాజు మన చెప్తున్నా కదా. సో ఇప్పుడు మనకు రాము టార్గెట్ అయ్యారు. ఇంకొకటి ఇప్పుడు మన ఆయన పేరు సుమన్ శెట్టి ఉన్నారు. సో ఎవరు మీరు ఐరన్ లెగ్ అనే మాట విన్నారా? ఇది ఐరన్ టంగ్. ఈ టంగ్తో ఎవరినైతే నామినేట్ చేస్తుందో ఆల్మోస్ట్ ఆడు వెళ్ళిపోయినట్టే. అది అక్కడ జరిగేది. వెళ్ళారు తనుజ గారు, ఇంకెవరు? తనుజ గారు ఐరన్ టంగే. నాకు నేను మాట్లాడాలంటే తనుజ ఖచ్చితంగా ఐరన్ టంగే. అది ఏంది ఆ టంగ్ వాయిస్తూనే ఉంటుంది. బిగ్ బాస్ హౌస్లో వారానికి 7 రోజులు అయితే ప్రతి ఒక్కరితో రోజుకు 5 సార్లు
మినిమం 35 సార్లు గొడవ పెట్టుకుంటుంది. అది అంటే బ్రో నిన్న చూసుకుంటే నాగార్జున గారు తనుజని అంటే మంచిదని నిరూపించడం కోసం రాముని ప్రత్యేకంగా కమెడియన్ చేయడం అవసరం అంటారా? బిగ్ బాస్లో అన్ని ప్రోమోలో తీసుకొచ్చి ప్రత్యేకంగా చూపించారు కదా, అంత అవసరం? అది తనుజని మంచి చేయడం కోసం కాదు బ్రో, రాము గేమ్ అది. రాము ఎట్లా ఉన్నాడు హౌస్లో, ఎలా ఉన్నాడు అని చెప్పేసి అదొక కామెడీ, అంటే అది కామెడీ వేలో చూపించారులే కానీ ఏదో ఎవరినో తప్పు పెట్టడం కోసం చూపించలేదు. లాస్ట్లో నాగార్జున సింపుల్గా నవ్వుతూ తనుజ విషయంలో ఇలా జరిగింది అని చెప్పేసి అన్నారు కదా, అంటే తనుజను సేవ్ చేయడం కోసం, అంటే ఆమె ఏం తప్పు చేయట్లేదు అని చెప్పేసి అన్నాడు. బిగ్ బాస్ హౌస్ మొత్తం తనుజని మోసేస్తున్నారు బ్రో, ఇదైతే పక్క. చెప్పారు కదా నాగార్జున స్టార్టింగ్లోనే, మా స్టార్మాకి మా స్టార్మా నీకు పుట్టిన లాంటిది, మాకు బిడ్డ లాంటిది అని చెప్పేసి చెప్పారు కదా స్టార్టింగ్లోనే. అదే మరి సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చు బిగ్ బాస్. ప్రతిసారి అదే కదా బ్రో, ఈ వీళ్ళకు సంబంధించిన వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏంటంటే కప్పు ఇచ్చైతే పంపారు. నేను చెప్తున్నా కదా, కప్పు మాత్రం ఇవ్వరు, సపోర్ట్ అయితే చేస్తారు. మనం స్టార్టింగ్ నుంచి చూసుకున్నా కానీ ఇప్పుడు మా టీవీలలో అప్పట్లో శ్రీముఖి కూడా మంచి మంచి ప్రోగ్రాంలు చేసింది కానీ శ్రీముఖి కప్పు ఇవ్వలేదు, రాహుల్ సిబ్లిగన్స్కే ఇచ్చారు. ఆ తర్వాత అభిజిత్, ఆ తర్వాత ఏమంటారు మన పల్లవి ప్రశాంత్కి ఇచ్చారులే కానీ అమర్దీప్కి ఇవ్వలేదు. సన్నీకి ఇచ్చారు కానీ ఆమెకి అట్లా ఉన్న వాళ్ళకి వీళ్ళకు సపోర్ట్ ఇస్తారు కానీ వాళ్ళకి కప్పు ఇవ్వరు. ఇక్కడ జరిగేది అంతే, తనుజాకి సపోర్ట్ ఇచ్చి టీఆర్పీ రేటింగ్ కోసం చూపించుకుంటారు కానీ కప్పు మాత్రం ఇవ్వరు. అయినా కప్పు గెలవద్దు బ్రో ఆమె. మరి కప్పు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కప్పు ఖచ్చితంగా నేనైతే ఇమాన్యుల్ గెలవాలని కోరుకుంటున్నా బ్రో. ఖచ్చితంగా ఇమాన్యుల్ మాత్రం మంచిగా ఆడుతున్నాడు బ్రో, మాస్ ఆడుతున్నాడు. అయితే ఇంకోటి, ప్రతి వీకెండ్లో పవన్ పడాలా, కళ్యాణ్ పడాలా, అసలు చాలా మంచిగా ఫస్ట్లోనే సేవ్ అయిపోతున్నాడు. అతనికి ఓటింగ్ బ్యాంక్ కూడా గట్టిగా ఉంది. మేబీ వీళ్ళందరినీ డామినేట్ చేసి కళ్యాణ్ రావచ్చు, లేకుంటే డెమాన్ పవన్ కూడా రావచ్చు బ్రో. కామన్స్లో రావాలంటే వీళ్ళిద్దరు అయితే దున్ని పడేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఒకరు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే 85% ఛాన్సెస్ ఉన్నాయి. నేను 95 అని చెప్పను. వేస్తానా? నాకు 18 సంవత్సరాలు లేవు కదా, అందుకే ఓటకు దాటలేదు, ఓటకు రాలేదు. ఎవరు వేస్తారు? వాళ్ళు ఉన్నప్పుడు వేస్తారు. మన వాళ్ళు అక్కడ పోయి ఆడినప్పుడు మనం ఏమైనా వేస్తామా? మనకు సిగ్గుండాలి ఫస్ట్. మనం చెప్పుకోవడం ఏంది, వాళ్ళ సత్తా చూపించుకుంటున్నారయ్యా. అంటే నేనేమి ఇక్కడ అంటే అవేం మాట్లాడలేదు, భాషాపరంగా దుర్భాషించట్లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు, మనం అయితే సపోర్ట్ ఏం లేదు. బయట సినిమాలు అన్నిటికీ మనం సపోర్ట్ ఇస్తాం, మన సినిమాలకి ఎవరు సపోర్ట్ ఇయ్యారు తెలుసా? ఇది కూడా అంతే. అది రాము రాథోడ్, నిజంగా రాథోడే ఆయన మాస్ ఇస్తున్నాడు బ్రో. ఎవరికైనా హోమ్ సిక్ అనేది ఉంటుంది బ్రో, అక్కడ కొంచెం ఎవరైనా ఇబ్బంది పడాల్సిందే. అందుకే కొంచెం మెతకవుతున్నాడు. ఇప్పుడు కూడా కొంచెం ఏదో డల్గానే ఉంటున్నాడు. అతనికి ఏంటంటే ప్రజల్లో తిరగడం, ప్రజల్లో మాట్లాడడం, ఎక్కువగా చిలాకీగా ఉండడం అలవాటు. ఇక్కడ వెళ్ళి ఆ 10 మందిలో రోజు అదే ముఖాలని, పొద్దున్న లేకనే మేకప్ లేకుండా ఇంకా ఆ ముఖాలను చూసి భయపడుతుండు పోరగాడు. ఆ మేకప్ లేని ముఖాలను చూసి భయపడుతున్నాడు. ఆ కారణంగా మనోడు కొంచెం ఇబ్బంది పడుతున్నాడులే కానీ నార్మల్గా అయితే మనోడు ఎక్కువగానా మేకప్ లేకుండా అందరిని ఎవరిని చూసినా భయపడతాడు. సో బిగ్ బాస్లో తనుజ మీద అందరూ టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుందా మీకు? టార్గెట్ అని ఏం లేదండి, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అయితే లాస్ట్ వీక్ అయితే టార్గెట్ చేసినట్టు అనిపించింది ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళందరూ మాట్లాడినప్పుడు. బట్ నాకు అలా ఇప్పుడైతే అనిపించట్లేదు, ఎందుకంటే ఉన్న నిజాలే చెప్తున్నా తప్ప అబద్ధం కాదు. సో తను సపోర్ట్ తీసుకుంటుంది కదా, ఇది నిజం అనమాట. సో వాళ్ళందరూ నామినేషన్ ఎందుకు వేస్తున్నారంటే సపోర్ట్ తీసుకోవద్దు, ఇంక నుంచి అయినా సరే సపోర్ట్ తీసుకోకుండా ఉండండి అని చెప్పేసి చేస్తున్నారు. సో అది కార్నర్ ఏం కాదు. ఏం చెప్పాలంటే తనుజానే గేమ్ మొత్తం చేంజ్ చేస్తున్నాను అనిపిస్తుంది. సో ప్రజెంట్ చూస్తున్నప్పుడు రామ్ రాథోడ్ దగ్గరికి వెళ్ళి కేఎన్ రాయడం కానీ, సో ఇవన్నీ చేంజ్ చేసే విధాలే కదా. సో అట్లా అనమాట. బట్ కొన్నిసార్లు చూసినప్పుడు జాలేస్తుంది. సో చూద్దామండి, ఇంకా ముందు ప్రీవియస్ ఎపిసోడ్స్ ఉన్నాయి కాబట్టి ఆయన చూసి మాట్లాడదాం. సో రాము రాథోడ్ గేమ్ ఎలా అనిపిస్తుంది? తను లో అయిపోయినట్టు ఫీల్ అవుతున్నట్టు మీకు అనిపిస్తుందా? నాకు అంతేం అనిపించట్లేదండి. మొన్న ఏవి అనేది ఒక ప్రోమో అయితే రిలీజ్ చేశారు, దాంట్లో ఎక్కడన్నా ఆయన మిస్ అవుతున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర ఆయనే ఉంటున్నారు. అంటే మనకు చూపించట్లేదు కానీ ఒక ప్రోమోలో చూపించారు, ప్రతి దగ్గర ఆయనే ఉన్నారు, చాలా ఫన్ చేస్తున్నారు, చాలా వరకు ఇన్వాల్వ్ కూడా అవుతున్నారు. గేమ్స్లో కూడా అంతే ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది అని చిన్న హోప్ అనమాట. ఎందుకంటే అన్నింటిలో ఉన్నారు కానీ గేమ్స్లో ఎక్కువ లేరు. సో అట్లా డెమాన్ పవన్ ఎలా ఆడుతాడు గేమ్? నిన్న చూసుకున్నట్టయితే ఎలా ఆడాడు? హీఈస్ వెరీ గుడ్ అండి, చాలా బాగా ఆడుతున్నాడు పవన్ గారు. ఇప్పుడు ఎందుకు బాగా ఆడుతున్నారో నాకు తెలియదు, ముందు నుంచి ఏమైందండి ఈ ఫైట్ అనేది అప్పటి నుంచి ఇచ్చి ఉంటే ఈ పాటికి మీరు ఇంకో లెవెల్లో ఉండేవాళ్ళు. సో పోనీలేండి, ఇప్పటి నుంచి అయినా ఇస్తున్నారు, ఎందుకంటే ఎండింగ్ ఇంకా 1 మంత్ ఉంది కాబట్టి ఈ మంత్ లోపల మీరు ఇలా గట్టిగా ఆడాలని కోరుకుంటున్నాను. రీతు గారు కూడా పవర్ఫుల్ అనమాట, సేమ్ తను కూడా అలానే తన గేమ్ తిన గేమ్ ఆడితే చాలా బాగుంటుంది. బాండింగ్ పెట్టుకోండి తప్పలేదు, కానీ గేమ్ని గేమ్ లాగా చూసి ఆడితే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్. ఇమాన్యుల్ గారు చెప్పలేదు, ఆల్ రౌండర్ ఆయన.
చెప్పక్కర్లేదు ఆయన గురించి. ఆయన ఎప్పుడు ఆల్రౌండర్, చాలా బాగా ఆడతారు గేమ్స్ కానీ. ఆయన పెట్టే ఎఫర్ట్స్ చాలా బాగుంటాయండి నిజంగా. అంటే ఏదో నేను ఇప్పుడు ఆడాలరా బాబు, లేకపోతే ఇప్పుడు ఎంటర్టైన్ చేయాలి బాబు అని ఇట్లా లేదనమాట. అంటే ఉన్నది ఉన్నట్టుగా మనస్ఫూర్తిగా ఆడుతున్నాడు, మనస్ఫూర్తిగా గేమ్లో కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాడు. సో అలాంటి పర్సన్ ఎప్పటికీ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్నింటిలో ఉన్న వాళ్ళే విన్నర్ అవ్వాలి ఎప్పుడైనా సరే. ఏదో ఒక దాంట్లో ఉన్నారు ఇంకో దాంట్లో లేరు అనే కాకుండా ప్రతి దాంట్లో ఉన్నారు కాబట్టి నేను విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే 8 వీక్స్ ఇప్పుడు నామినేషన్స్లోకి రాలేదు కదా, సో నెక్స్ట్ వీక్ కానీ వస్తే ఒకవేళ బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని అంటున్నారు పబ్లిక్. మీరేమంటారు? ఎమ్మెల్యే గారు వెళ్ళిపోతారు, ఛాన్సే లేదండి. ఎమ్మెల్యే గారు వెళ్ళిపోరు. అంటే నాకు తెలిసి ఈ వీక్ శ్రీనివాస్ సాయి ఆర్ రాము నేను అనుకుంటున్నాను. శ్రీనివాస్ సాయి ఉండొచ్చేమో, మేబీ రాము గారు వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకు హోమ్సిక్ అనా లేదు అంటే హోమ్సిక్ అని అందరూ చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం హోమ్సికే కాకుండా తన గేమ్స్ కొంచెం తక్కువే ఆడుతున్నారు కాబట్టి సో అందువల్ల కూడా అనుకుంటున్నాను. శ్రీనివాస్ సాయి గారు ఇప్పుడు కొంచెం ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో చూద్దాం ఈ వీక్ కానీ ఈ సాటర్డే లోపల అదే ఫ్రైడే లోపల కానీ ఎఫర్ట్స్ కానీ తగ్గాయంటే మాత్రం సో శ్రీనివాస్ సాయి వెళ్ళిపోవచ్చు, చెప్పలేము. లేదు అలా కాకుండా గేమ్స్ ఆడటం స్టార్ట్ చేస్తే సో ఉండొచ్చు. టాప్ 5 ఎవరెవరు పెళ్ళి చెప్తారు? తనుజ గారు, ఇమ్మాన్యుల్ గారు, సుమన్ శెట్టి గారు ఖచ్చితంగా ఉంటారు అనుకుంటున్నాను. అండ్ రీతు, డిమోన్ పవన్ ఖచ్చితంగా ఉంటారు. రీతు ఆర్ కళ్యాణ్, సో వీళ్ళలో ఉంటారు అనుకుంటున్నాను. ఎస్, విన్నర్ అవ్వాలి అంటే ఎవరికి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే తనుజ గారు బయట పోలింగ్ ప్రకారం చూసుకుంటే తనుజ గారు ఉన్నారు. బట్ నా పరంగా అయితే నేను సుమన్ శెట్టి గారు కానీ ఇమ్మాన్యుల్ గారు అయితే చాలా బాగుంటుంది నా ఫీలింగ్. గేమ్ పరంగా అన్నీ చూసుకుంటే ఇమ్మాన్యుల్ గారు అవ్వాలి. అలా కాకుండా అనుకుంటే ఇప్పుడు ఇండస్ట్రీ బాగుపడాలి, ఇండస్ట్రీ సైడ్ అందరి కళ్ళు వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం సుమన్ శెట్టి గారు అవ్వాలి. ఎందుకంటే ఆయన లాంటి చాలా రోజుల నుంచి చాలామంది ఉన్నారు మనకి ఆర్టిస్టులు, వాళ్ళందరూ బయటికి రావట్లేదు, వాళ్ళందరికీ మళ్ళీ లైఫ్ లేదు. సో అలాంటి వాళ్ళు మళ్ళీ వస్తారు, ఒక హోప్ ఉంటుంది. ఈయన కానీ విన్నింగ్ ఇస్తే ఓకే మనకంటూ కూడా ఒకటి ఉంది, సో బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది, లేకపోతే మళ్ళీ మనల్ని అందరినీ పిలుస్తారని చెప్పేసి ఒక చిన్న హోప్ ఉంటుంది. కాబట్టి సుమన్ శెట్టి గారిని విన్ చేస్తే ఈ సైడ్ నుంచి బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట.